లైవ్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తడ మండలంలో తడలో సుభాషిణి హెచ్పి గోడౌన్లో చోరీ. సమాచార హక్కు చట్టం కోర్ కమిటీ సభ్యుడిగా మన్నే వెంకటరత్నం. అమరావతి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బిజినెస్ పై అవగాహన. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు, పాఠశాలల యాజమాన్యాలకు హెచ్చరిక. అన్నమాచార్య సంకీర్తనలతో ప్రతిధ్వనించిన శ్రీ సిటీ. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జై ఆంధ్ర సమాచార హక్కు చట్టం సంఘం కోర్ కమిటీ సభ్యులు సన్మాన సభ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరి మండల వాసి మన్నే వెంకటరత్నం సమాచార చట్టం హక్కు కోర్ కమిటీ సభ్యులుగా నియమితులైన శుభ సందర్భంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మనకు కావాల్సిన సమాచారం తెలుసుకోవాలంటే సమాచార హక్కు చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎవరికైతే ఈ చట్టం ద్వారా అధికారుల నుంచి నిర్లక్ష్య సమాధానం అందుతుందో వారికి మేము తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. పెట్టే కార్యక్రమాలు మా నాయకులందరికీ ఇది మంచి శుభసూచకమని మేమందరం కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన ఉదయగిరి బిడ్డైన మన్నే వెంకటరత్నం గారికి ఈ కోర్ కమిటీ సభ్యులుగా నియమించినందుకు ఆయన కృతజ్ఞతలు చెబుతున్నాను. ముఖ్యంగా ఈ ఉదయగిరి ప్రాంతం ఆది నుంచి వలసల ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో కనీసం బతకడానికి కూడు గుడ్డ లేక, సరైన జలవనరులు లేక, సరైన వసతులు లేక అందరూ వలసలు పోయిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచి బయటకు పోయిన వ్యక్తులు ఎప్పుడైనా వచ్చి ఏదైనా వాళ్ళ హక్కులను కాపాడుకోవాలంటే నిర్లక్ష్యమైన అధికారులు, అందరు కాదు, నిర్లక్ష్యమైన అధికారులు కొంతమంది ఆ సమాచార హక్కుని వాళ్ళకి కల్పించడం లేదు. దానికి ఈరోజు ఈ ఉదయగిరి ప్రాంతంలో మా బిడ్డకి ఈ కోర్ కమిటీ సభ్యులుగా నియమించినందుకు ముఖ్యంగా జయాంధ్ర జై భారత్ సమాచార హక్కు అధ్యక్షుడైన బిహెచ్ సుమంత్రానందని అభినందిస్తున్నాను. సమాచార హక్కు చట్టం పెట్టడానికి ప్రధాన కారణం 2. ఈ మధ్యకాలంలో మా తాతగారు, మాది నేల్టూరు అయితే మా నాన్నగారు కోటాయిపల్లి గ్రామానికి అక్కడికి వెళ్ళి అక్కడ ఇల్లు పొలాలు కొనుక్కొని అక్కడే స్థిరపడ్డారు. అక్కడే నేను జన్మించడం జరిగింది. ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా ఎంవీఆర్ గ్రూప్స్ తరఫున మా ప్రాంతం అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మొక్కలు నాటండి, మా అందరం కూడా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా 4 కులాలు ఉన్న మా గ్రామంలో చాలా అన్యోన్యంగా ఉండే మా మధ్య ఈ గడిచిన ప్రభుత్వాలు కావచ్చు, వెళ్ళిపోయినటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, మా మధ్య ఆరని చిచ్చు రగిలించారు. అదేమిటంటే మా ఊర్లో సుమారు 100 నుంచి 150 కుటుంబాలు ఉంటాయి. ఊర్లో నివాసం ఉండేది మటుకు 10 నుంచి 15 కుటుంబాలే. మిగతా వాళ్ళందరూ కూడా వ్యవసాయానికి జలవనరులు కానీ, కనీస రోడ్డు కూడా లేనటువంటి కొండ చెట్లల్లో ఉండే మారుమూల గ్రామం మాది. అధికారుల నిర్లక్ష్యమో మా శాపమో తెలియదు కానీ గత ప్రభుత్వంలో సీసీ రోడ్డు వేసినప్పటికీ కూడా 90% అయ్యి ఆఖరి మినిట్లో ఆగిపోయింది. మాకు శ్రీయుత కాకర్ల సురేష్ గారికి ఈ వేదిక ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఉదయగిరి పట్టణంలో ఏదైతే ఈ ట్యాంక్ బండ్ నిర్మించారో వైసీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన వర్కే అది కూడా.
దాన్ని పెద్ద మనసు అయిన పార్టీలకు అతీతంగా మన పార్టీ వాళ్ళు కాకపోయినప్పటికీ కాంట్రాక్టర్కి ఆ పని పూర్తి చేయమని చెప్పడం జరిగింది. శ్రీకాళహస్తిలోని అమరావతి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బిజినెస్ పై అవగాహన కల్పించే విధంగా బిజినెస్ స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు వ్యాపారం పైన, ఆర్థిక వ్యవస్థ పైన ఒక అవగాహన కల్పించేందుకు ఈ స్టాల్స్ ని ఏర్పాటు చేసి విద్యార్థులకు వ్యాపారం పైన కూడా ఒక శ్రద్ధని కలిగించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్య కేవలం ఉద్యోగానికే కాదని వ్యాపారంతోనూ ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంస్థను ఏర్పాటు చేయొచ్చని ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని ఆ కళాశాల ప్రిన్సిపల్ కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు. నా పేరు జే శ్యామ్ కుమార్. ఏ సబ్జెక్ట్? ఫిజిక్స్ టీచర్ నేను. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో నేను ఇక్కడ అమరావతి జూనియర్ కాలేజ్లో ఫిజిక్స్ టీచర్గా వర్క్ చేస్తాను. సో నేను ఇక్కడికి రావడం కూడా రీసెంట్గానే వచ్చాను. అయినప్పుడు కూడా కళాశాలలో చాలా కాలేజ్ అన్ని విషయాలు అన్ని కాలేజ్ తెలుసు, కానీ వాటిల్లోకల్లా ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది నేను కూడా ఫస్ట్ టైం చూడడం. సో పిల్లలకి ఇక్కడ ఏం చెప్తున్నామంటే వాళ్ళు ప్రతి ఒక్కటి అవేర్నెస్ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా కూడా చాలా జరపాలని ప్రసన్న మేడంని, మన కరెస్పాండెంట్ కిషోర్ సార్ని ఇద్దరు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళాశాల నా ఎక్స్పీరియన్స్లో ఇన్ని సంవత్సరాలు ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం, ఇటువంటి కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేయడం అనేది కూడా ఇదే ఫస్ట్ టైం. సో ఇంకా కూడా చాలా మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అమరావతి జూనియర్ కాలేజ్లో కామర్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు థీమ్ వచ్చేసరికి మొత్తం ఆర్ట్స్ వాళ్ళే ఒక ఇన్నోవేటివ్ థాట్తో స్టాల్స్ 3 స్టాల్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు పిల్లలు. సో ఆ స్టాల్స్లో అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో హౌ మచ్ ప్రాఫిట్ దే కెన్ ఎర్న్ అనేది ఈ మోటివ్ థీమ్. సో ఒక్కొక్కరు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నారు. నాకు తెలిసి శ్రీకాళహస్తి మొత్తంలో ఇదే ఫస్ట్ కాలేజ్ అనుకుంటాను. ఇలా స్టూడెంట్స్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తూ వాళ్ళని ముందుకి ప్రోత్సహిస్తున్నారు. దానికి మా మేనేజ్మెంట్ టీమ్కి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం ఆర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు షేక్ సమీవుల్లా అండి. నేను ఇక్కడ బాటనీ ఫ్యాకల్టీగా అమరావతి జూనియర్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. నేను ఈ కాలేజ్లో గత 3 ఇయర్స్గా కంటిన్యూ అవుతున్నాను. అంతకుముందు దానివల్ల మనం ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకోవడం వల్ల తగ్గించవచ్చు, కానీ దాని యొక్క అవేర్నెస్ లేకపోవడం వల్ల ప్రతి ఇంట్లో ఒకరో లేదా ఇద్దరిలో మనం థైరాయిడ్ కేసెస్ని చూస్తున్నాము. సార్ వాళ్ళు మాకు ఏమి ఇచ్చారంటే ఒక కాన్సెప్ట్ ఇచ్చున్నాడు. ప్రజెంట్కి ఒక లొకాలిటీలో ఎంతమంది థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అలా వస్తుంది, లేదా వాళ్ళు తీసుకునే ప్రివెంటివ్ మెథడ్స్ ఏంటి, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఇవంతా మేము ఒక డేటాని ప్రిపేర్ చేస్తున్నాం. దానంతా అనలైజ్ చేసి దాని మీద ఎలాంటి అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలనేది ఒక ర్యాలీ లాగానో లేకుంటే మా మెడికల్ ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళతో పాటు ఒక చిన్న కన్సెంట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేసి ఒక అవేర్నెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ అమరావతి జూనియర్ కాలేజ్ శ్రీకాళహస్తి, ఈరోజు మన శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి అమరావతి జూనియర్ కాలేజ్లో స్టూడెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద సీనియర్ సిఈసి చదువుతున్నటువంటి మా విద్యార్థుల చేత బిజినెస్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో వై బికాజ్ ఇది ఒక బ్యూటీకి సంబంధించినటువంటిది. ఈ 4 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహాయంగా మా కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టుబడి సహాయం కింద ప్రతి ఒక్కళ్ళకి ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యూచర్లో వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని ఎలా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 1000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద ఇచ్చాము. సో దాన్ని వాళ్ళు పెట్టుబడిగా తీసుకొని కొంత మాత్రమే ఖర్చు పెట్టి, అంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది, అదే రన్నింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక అవగాహన వచ్చి ప్రాక్టికల్గా, ఇది మేమేదో కొత్తగా కనిపెట్టింది కాదు, ఇది ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో అమలు చేస్తున్నారు.
అంటే ఎర్న్ వైల్ యూ లెర్న్. చదువుకునేటప్పుడే మీరు సంపాదించాలి, అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఎలా అనేదాన్ని మేము ప్రాక్టికల్గా నేర్పిస్తున్నామండి పిల్లలకి. సో ఇది వాళ్ళకి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ని బాగా ఆర్గనైజ్ చేయడానికి సహకరించినటువంటి అధ్యాపక బృందానికి మరియు ప్రిన్సిపాల్ శ్రీ రాజేష్ చేసుకోవచ్చు అని చెప్పి మా స్టాఫ్ అంతా ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి ప్రోగ్రాము కుదిరితే నెక్స్ట్ మంత్ లేదా దసరా లోపలుగా మా సైన్స్ స్టూడెంట్స్ చేత ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జరపాలని చెప్పేసి ఆలోచన ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఎంఈఓ తోట శ్రీనివాసులు శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలైనా ప్రైవేటు పాఠశాలలైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యా బోధనతో పాటు విద్యార్థులకు అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలల నుంచి ఇంటి నుంచి పాఠశాలకు రవాణా చేసే వాహనాల స్థితిగతులను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని, నియమ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్పోర్టేషన్లో వెహికల్స్ సరైనటువంటి కండిషన్లో ఉన్నాయా లేదా, ఎఫ్సి చేయించారా లేదా, అది పొల్యూషన్ కంప్లీట్ చేయించారా లేదా, ఆ తర్ఫీదు పొందినటువంటి అనుభవజ్ఞమైనటువంటి డ్రైవర్స్ని వాళ్ళు తీసుకుంటున్నారు లేదా, వీటన్నిటి మీద మేము 30వ తేదీ ఒక మీటింగ్ ఏర్పాటు చేయదలుచుకున్నాం. అన్ని పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులందరినీ కూడా పిలిపించి తగు జాగ్రత్తలు, సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు అన్ని పాఠశాలలో ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా అటువంటి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి సరైనటువంటి ఎమ్యూనిటీస్, వాళ్ళకి సరైనటువంటి అట్మాస్ఫియరు, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, పాఠశాలలో పరిశుభ్రత, ఆ నీట్నెస్ అంతా కూడా వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ద సేమ్ వే వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ట్రాన్స్పోర్టేషన్లో విద్యార్థులందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి వెళ్ళేటట్టుగా, పాఠశాలకు చేరుకునేటట్టుగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించి చూడాలి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మండల ఆఫీస్కి చేర్చవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎంఆర్సీకి ఆ యొక్క కరస్పాండెంట్స్ కావచ్చు, ఆ యొక్క ప్రిన్సిపల్స్ కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ కూడా మాకు వివరాలన్నీ కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి అలసత్వం కానీ అశ్రద్ధ కానీ చేయరాదు. అట్లా చేసినచో వారి మీద కఠిన చర్యలు తీసుకోబడుతుందని చెప్పి విద్యాశాఖ అధికారిగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. తడ మండలం తడలో సుభాషిణి హెచ్పి గోడౌన్లో చోరీ. తడలోని సుభాషిణి హెచ్పి గోడౌన్లో చోరీ జరిగింది. ఈ చోరీకి పాత కక్షలే కారణమా లేక నిజంగా చోరీయేనా అనేది పోలీసు వారి పరిశీలనలో తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాకు రేకు అడ్డం పెట్టి తెలివిగా సుమారు 10 లక్షల విలువ చేసే సిలిండర్లు చోరీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గారికి 2010 సంవత్సరంలో హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఎస్సీ ఉమెన్ కేటగిరీ కింద అలాట్ అయింది. అప్పటి నుంచి ఆమె ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేసుకుని కొత్త గోడౌన్ నిర్మించుకొని ఒక 50 లక్షలతో కొత్త గోడౌన్ నిర్మించుకొని అప్పటి నుంచి తడమండలంలో ఉండే ప్రజలందరికీ కూడా గ్యాస్ సరఫరా చేస్తుంది. 2020 సంవత్సరంలో ఈ తడలో ఉన్నటువంటి పులి వెంకటరమణయ్య అని అతనితో ఈ ల్యాండ్ విషయమై గొడవ రావడంతో అతని మీద గూడూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశారు. ఆ కేసు రన్నింగ్లో ఉంది. ఇప్పుడు కేసు విచారణలో జరుగుతుంది. ఈ విచారణలో జరిగేటప్పుడే మొన్న మే 5వ తేదీ 2025 సంవత్సరంలో అతను ఒక 50 మందిని తీసుకొచ్చి గోడౌన్ కూల్చేయాలని చెప్పనేసి వచ్చాడు. ఇమీడియట్గా సుభాషిణి గారు 100కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి ఆఫ్ చేసి వెళ్ళారు. మరలా ఈ నెల 15వ తేదీన కొంతమందిని ఒక 100 మందిని 150 మందిని జేసీబీని తీసుకొచ్చి మరలా కూల్చేయాలని చెప్పేసి అని చూశాడు.
అయినప్పటికీ కూడా మేడం వినయ్ సుభాషిణి గారు ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి ఈ డెమాలిషన్ ఆపారు. అది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము ప్రొటెక్షన్ కొరకు. నిన్న రాత్రి 1:45కి సీసీ కెమెరాలకి రేకులు తీసుకొని వచ్చి అడ్డం పెట్టేసేసి మొత్తం గోడౌన్ డెమాలిష్ చేసి గోడౌన్లో ఉన్నటువంటి 33 19 kg సిలిండర్లు, 65 5 kg సిలిండర్లు, దాదాపు ఒక 312 వరకు ఎంటీ లేనటువంటి 14.2 సిలిండర్లు అన్నీ కూడా దొంగిలించుకొని వెళ్ళిపోయారు. మొత్తం ఇప్పుడు డెమాలిష్ చేసేసి సైలెంట్గా ఉండిపోయారు. ఇదే విషయమై వినయ్ సుభాషిణి గారు ఎస్పీకి, స్టేట్లో ఉండే చీఫ్ మినిస్టర్కి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా నాకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ ఉమెన్ని ఈ విధంగా వేధిస్తున్నారు అనే విషయం మీద వాళ్ళందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద విచారణ కొరకు ఎస్పీ ఆఫీస్కి వచ్చారు. ఎస్పీ ఆఫీస్ నుంచి తడ పోలీస్ స్టేషన్కి నిన్న విచారణ కొరకు ఆ కంప్లైంట్ వచ్చింది. ఎస్ఐ గారు ఈవినింగ్ నేను ఫోన్ చేస్తాను, మీరు రండి స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. మేము అట్నే ఎదురు చూసాము. ఆ తర్వాత ఈ విధంగా జరిగి వచ్చి రాత్రే అతను గోడౌన్ని మొత్తం కూల్చిపారేసి సిలిండర్లన్నీ దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. శ్రీ సిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శనివారం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో నిర్వహించిన అన్నమయ్య పదామృత వర్షిణి కార్యక్రమం సంగీత ప్రియులకు విందు చేసింది. హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత అన్నమాచార్య పండితుడు గంధం బసవ శంకర్రావు ప్రఖ్యాతగా అన్నమయ్య కీర్తనలు, రచనల గొప్పదనాన్ని వివరిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టించగా ఆయనకు తోడుగా నెల్లూరుకు చెందిన కుమారి మల్లాది అనుష కొన్ని అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించి దీన్ని మరింత రంజింపచేసింది. శంకర్రావు తన ప్రసంగంలో లోతైన విశ్లేషణతో అన్నమయ్య ప్రాశస్త్యాన్ని వివరించారు. పలువురు ప్రముఖ కవులు తమ ప్రబంధ సాహిత్యాన్ని రాజులను మెప్పించేందుకు వాడితే వేదాలలో ఉన్న సారాన్ని అచ్చ తెలుగులో సంగీతంగా మలచి వెంకటేశ్వర స్వామికి సమర్పించడంతో పాటు ఆయన్ను ఊరూరా తిప్పిన సామాజిక స్పృహ కలిగిన ప్రజాకవి అన్నమయ్య అని ఆయన అభివర్ణించారు. శంకర్రావు ప్రసంగం అనంతరం ఆమె బ్రహ్మం ఒక్కటే, చక్కని తల్లికి, అదిగో అల్లదిగో, చిన్ని శిశువు ఇతర పలు అన్నమయ్య సంకీర్తనలు గాయకురాలు మల్లాది అనుష వాయిద్య కళాకారులతో కలిసి శ్రావ్యంగా ఆలపించారు. ప్రతి సంకీర్తనకు ముందు శంకర్రావు ఆ కీర్తనకు సంబంధించిన సారాంశాన్ని, గొప్పదనాన్ని వివరిస్తూ గానామృతాన్ని కొనసాగించారు. ప్రారంభించవలసిందిగా శ్రీ శంకర్రావు గారిని కోరుచున్నాను. నమో నారాయణాయ. ఓం శ్రీ తళ్లపాక గురుదేవ నమో నమస్తే. శ్రీవాణి సంస్థ శ్రీ సిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విజ్ఞానమైన కార్యక్రమాలను నడిపిస్తూ ఉన్నారు. అన్నమయ్య పదామృత వర్షిణి. అన్నమయ్య పదానికి పట్టాభిషేకం చేసినవాడు, తెలుగు పాటకు పట్టాభిషేకం చేసినవాడు అన్నమాచార్యుడు. అన్నమాచార్యుడు ప్రజా రాజ్యం కోసం పాటుపడ్డవాడు. అటువంటి కాలంలో పద్యాన్ని పక్కకు పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానా హి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనా. నా వంతుగా ఈ మీ ప్రయాణంలో నేను నా తోడ్పాటు ఉంటుంది. ధన్యవాదాలు సమర్పించుకుంటూ మరోసారి శ్రీమాన్ రవీంద్ర సన్నారెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్సులు సమర్పించుకుంటూ మీ అందరికీ ఇంత ఆసక్తికరంగా, ఆనందకరంగా ఈ కార్యక్రమం జరిగింది. మరోమారు అందరికీ కూడా శతదా ధన్యవాదాలు. 2025 నీట్ ఫలితాలలో విశ్వసాయి విద్యార్థుల అద్భుతమైన ప్రతిభతో మరోసారి ర్యాంకుల జైత్రయాత్ర. బి భానుశ్రీ సులోచన 543, వి హరిణి 542, ఎం చేతన్ 531, ఎస్ జీవన్ సాయి ప్రియ 520, సి జస్విత 515, డి శ్రావ్య 504, పి గురుకౌశిక్ 502 మార్కులు సాధించడమే కాకుండా మరోసారి 100కు పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ లో సీటు సాధించేందుకు అర్హత సంపాదించి విశ్వసాయి విజయ పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేశారు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించి ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థుల డాక్టర్ అనే కలను సాకారం చేస్తున్న అత్యుత్తమ విద్యా సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకునే ప్రతి విద్యార్థి ఆశయానికి తిరుగులేని ఒకే ఒక ఆలోచన విశ్వసాయి. 2026 నీట్ లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తడ మండలంలో తడలో సుభాషిణి హెచ్పి గోడౌన్లో చోరీ. సమాచార హక్కు చట్టం కోర్ కమిటీ సభ్యుడిగా మన్నే వెంకటరత్నం. అమరావతి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బిజినెస్ పై అవగాహన. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు, పాఠశాలల యాజమాన్యాలకు హెచ్చరిక. అన్నమాచార్య సంకీర్తనలతో ప్రతిధ్వనించిన శ్రీ సిటీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.